బ్రో, నిజం చెప్పాలంటే ఒక అమ్మాయి నీతో ఇంట్రెస్ట్ లూజ్ అయిందంటే అది నువ్వేదైనా తేడాగా చేసావని కాదు, లుక్స్ తక్కువని కాదు, పైసలు లేకపోయినా కాదు. అది సబ్టిల్గా, స్లోగా, నీకు తెలియకుండా జరిగే స్మాల్ మిస్టేక్స్ వల్ల. ఈ వీడియోలో మన తెలుగు అబ్బాయిలు చేసే 10 కామన్ సెడక్షన్ మిస్టేక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఫుల్ సైకాలజీతో. ఎందుకంటే ఈ మిస్టేక్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి, మనకి తెలియదు. సో లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది ఎందుకు పాస్ట్లో ప్రాబ్లమ్స్ వచ్చాయో. చూడండి, అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ లాజిక్తో వర్క్ అవ్వదు, అది ప్యూర్ ఎమోషన్. మన ఇంట్లో చెప్పినట్టు మంచి అబ్బాయిగా ఉండు అని ట్రై చేస్తే అట్రాక్షన్ క్రియేట్ అవ్వదు బ్రో. అమ్మాయి మైండ్లో మన గురించి నైస్ పర్సన్ అని ఫిక్స్ అయిపోయిందంటే గేమ్ ఓవర్. నైస్ గై జోన్కి వెళ్ళిపోయావంటే కమ్బ్యాక్ చాలా కష్టం. సో ఇప్పుడు 1 by 1 ఈ 10 మిస్టేక్స్ని బ్రేక్ డౌన్ చేద్దాం. ఫస్ట్ మిస్టేక్ చాలా కామన్. అమ్మాయితో ఫస్ట్ కాన్వర్జేషన్లోనే యు సో బ్యూటిఫుల్ రా, నువ్వు చాలా డిఫరెంట్, నీ స్మైల్ చాలా బాగుంది, ఇలా నాన్ స్టాప్ కాంప్లిమెంట్స్. సైకాలజికల్గా ఇదొక పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఫ్రీగా వచ్చిన వాల్యూని ఎవరైనా సీరియస్గా తీసుకోరు. అమ్మాయి ఆల్రెడీ అన్ని కాంప్లిమెంట్స్ ఎప్పుడూ ఆల్సో విన్నుంటుంది, కానీ నువ్వు ఏం చేయకుండా ఇచ్చేస్తున్నావు కాబట్టి అది అట్రాక్షన్ క్రియేట్ చేయదు, డెస్పరేషన్ క్రియేట్ చేస్తుంది. సింపుల్ రూల్, స్కార్సిటీ క్రియేట్స్ వాల్యూ. కాంప్లిమెంట్ ఇవ్వాలి, బట్ టైమింగ్ అండ్ కాంటెక్స్తో. సెకండ్ మిస్టేక్, చాట్ స్టార్ట్ అయ్యి 2-3 డేస్ అయింది, మీటప్ అయ్యి ఒక్కసారి కూడా కాలేదు. నాకు నువ్వు చాలా నచ్చావు, నాకు సీరియస్ ఫీలింగ్స్ డెవలప్ అయ్యాయి, నువ్వు లేకుండా ఇంకా ఉండలేకపోతున్నా. బ్రో, స్లో డౌన్. అమ్మాయిలు ఎర్లీ స్టేజెస్లో ఎమోషనల్ డెప్త్ కాదు, ఎమోషనల్ కంట్రోల్ చూస్తారు. ప్రీమెచ్యూర్ కన్ఫ్యూజన్ అంటే నువ్వు డెస్పరేట్గా ఉన్నావనే ఫీలింగ్. అట్రాక్షన్ బిల్డ్ అవ్వాలంటే మిస్టరీ అండ్ టెన్షన్ కావాలి. నువ్వు చాలా బాగా ఓపెన్ బుక్లా ఉంటే క్యూరియాసిటీ పోతుంది. సో ఫీలింగ్స్ ఉన్నాయనే ఫీలింగ్ ఇవ్వాలి, బట్ ఆల్ ఇన్ పోకూడదు. థర్డ్ వన్, ఇలా చెప్పాను కానీ ఓకేనా, టూ మచ్ అయిందా, నువ్వు ఫీల్ అవ్వవు కదా. బ్రో, ఫ్లర్టింగ్ పర్మిషన్ బేస్ చేసుకోవడం కాదు, కాన్ఫిడెన్స్ బేస్ చేసుకోవడం. నువ్వు పర్మిషన్ అడిగినప్పుడు ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నావు నాకు నా యాక్షన్స్ మీద కాన్ఫిడెన్స్ లేదని. పోలారిటీ బ్రేక్ అవుతుంది. అమ్మాయి మాస్క్యులన్ ఎనర్జీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, నాట్ అన్సర్టన్ ఎనర్జీ. సో ఫ్లర్ట్ చెయ్యి, ప్లేఫుల్గా ఉండు, బట్ ఓన్ ఇట్. ఫోర్త్ మిస్టేక్ చాలా కామన్. అమ్మాయి ప్రాబ్లమ్స్ చెప్తుంది, లైఫ్ గురించి డిస్కస్ చేస్తుంది, నువ్వు ఫుల్ టైం థెరపిస్ట్లా బిహేవ్ చేస్తున్నావు. చెప్పుకోరా, ఐఎమ్ హియర్ ఫర్ యూ, నేనెప్పుడు వింటాను. క్రై అవ్వచ్చు, పర్వాలేదు. ప్రాబ్లం లిసన్ చేయటం ఓకే, బట్ డంపింగ్ జోన్ అవ్వటం కాదు. సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది, కంఫర్ట్ కిల్స్ అట్రాక్షన్. కంఫర్ట్ అంటే సేఫ్టీ క్రియేట్ అవుతుంది, కానీ డిజైర్ క్రియేట్ అవ్వదు. అమ్మాయి రిలేషన్షిప్ కోసం లవర్ సర్చ్ చేస్తుంది, కౌన్సిలర్ కోసం కాదు. బ్యాలెన్స్ చేసుకో, సపోర్టివ్ ఉండు, కానీ మిస్టరీ కూడా మెయింటైన్ చేయి. ఫిఫ్త్ మిస్టేక్, టూ రెస్పెక్ట్ఫుల్, టూ సేఫ్, టూ నైస్. నో ఫిజికల్ ఫ్లర్టింగ్, నో ప్లేఫుల్ టచింగ్, నో టెన్షన్. బ్రో, టెన్షన్ లేకపోతే అట్రాక్షన్ ఉండి ఉండదు. సెడక్షన్ అంటే ప్రెజర్ కాదు, పాసిబిలిటీ. అమ్మాయి సేఫ్ ఫీల్ అవ్వాలి, బట్ బోర్డ్ ఫీల్ అవ్వకూడదు. ఎగ్జాంపుల్, మీటప్లోనే ఫుల్గా 2 feet డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఫార్మల్గా మాట్లాడితే డేట్ కాదు, ఇంటర్వ్యూలా ఫీల్ అవుతుంది. లైట్ టచ్ ఆన్ షోల్డర్, ప్లేఫుల్ పుష్, ఐ కాంటాక్ట్ హోల్డ్ చేయటం, ఇవి స్మాల్ సిగ్నల్స్ బట్ పవర్ఫుల్. నో రిస్క్, నో అట్రాక్షన్. సిక్స్త్ వన్, టెక్స్టింగ్ స్టైల్. గుడ్ మార్నింగ్, హౌ వాజ్ యువర్ డే, డిన్నర్ అయిందా, ఫ్రీ ఉన్నప్పుడు చెప్పు బ్రో. ఇది కస్టమర్ సర్వీస్ కాదు. పోలైట్, ప్రిడిక్టబుల్, ఫర్గెటబుల్. టెక్స్టింగ్ ఈజ్ ఫర్ బిల్డింగ్ టెన్షన్, నాట్ గివింగ్ అప్డేట్స్. అమ్మాయి ఇంట్రెస్టింగ్ ఫీల్ అవ్వాలి, క్యూరియస్ ఫీల్ అవ్వాలి. ర్యాండమ్ డీప్ క్వశ్చన్స్ అడుగు, ఇన్సైడ్ జోక్స్ క్రియేట్ చేయి, అన్ప్రెడిక్టబుల్గా ఉండు. గుడ్ మార్నింగ్ టెక్స్ట్ కాదు, ఐ జస్ట్ రిమెంబర్డ్ సంథింగ్ వియర్డ్ యూ సెడ్ అని స్టార్ట్ చేయి. సెవెంత్ మిస్టేక్, ఎవ్రీథింగ్ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ప్లాన్ చేయడం. ఎలా ఉన్నాను, నా ఫోటో బాగుందా, నేను చెప్పింది కరెక్టా, అప్రూవల్ అడగడం, సబ్మిషన్. హై వాల్యూ మెన్ అప్రూవల్ అడగరు, స్టాండర్డ్ సెట్ చేస్తారు.
నువ్వు ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే నీకు వాల్యూ లేదు అని ఫీల్ అవుతుంది ఆపోజిట్ పర్సన్కి. సో క్యాజువల్గా ఉండు. నా లైఫ్ నాకు నచ్చాలి, నువ్వు లైక్ అయ్యావంటే బోనస్. 8th వన్, జీరో ఫ్లాస్ చూపించడం, ఆల్వేస్ పర్ఫెక్ట్ రెస్పాన్స్ ఇవ్వడం. బ్రో, పర్ఫెక్ట్ మెన్ బోరింగ్. అమ్మాయిలు ఇంపర్ఫెక్షన్స్ని కనెక్ట్ చేసుకుంటారు. నువ్వు వానరబుల్ మూమెంట్స్ చూపించావంటే రియల్ కనెక్షన్ క్రియేట్ అవుతుంది. ఎగ్జాంపుల్, నాకు కుకింగ్ రాదు, లాస్ట్ టైం మ్యాగీ కూడా బర్న్ చేసుకున్నా. ఈ కైండ్ ఆఫ్ ఆనెస్టీ ఎండ్యూరింగ్. పర్ఫెక్షన్ అడ్మిరేషన్ ఇస్తుంది, ఫ్లాస్ అట్రాక్షన్ ఇస్తుంది. 9th మిస్టేక్, సారీ ఇఫ్ దిస్ ఈస్ టూ ఫార్వర్డ్, ఐ నో దిస్ ఈజ్ రాంగ్, బట్ నువ్వు అమ్మాయి మీద అట్రాక్షన్ ఫీల్ అవటం నార్మల్, న్యాచురల్. డిజైర్కి అపాలజైజ్ చేయకు. నువ్వు ఓన్ చేస్తే పవర్, అపాలజైజ్ చేస్తే వీక్నెస్. అమ్మాయి స్ట్రాంగ్, కాన్ఫిడెంట్ డిజైర్కి రెస్పాండ్ అవుతుంది, గిల్ట్ ఫీల్ డిజైర్కి కాదు. లాస్ట్ మిస్టేక్, నీకేం కావాలో చెప్పు, నీ ఇష్టం, నువ్వు డిసైడ్ చెయ్యి. బ్రో, లీడర్షిప్ ఇవ్వకపోతే అట్రాక్షన్ డ్రైన్ అవుతుంది. మాస్కులిన్ ఎనర్జీ లీడ్ చేస్తుంది, ఫెమినిన్ ఎనర్జీ రెస్పాండ్ అవుతుంది. ప్లాన్ చెయ్యి, డిసైడ్ చెయ్యి, లీడ్ చెయ్యి. అమ్మాయి ఇన్పుట్ ఇవ్వచ్చు, బట్ ఫైనల్ డెసిషన్ నీది. నేను ఒక ప్లేస్ ప్లాన్ చేశాను, నువ్వు ష్యూర్లీ ఇష్టం పడతావు. ఈ కాన్ఫిడెన్స్ కావాలి. సో ఈ 10 మిస్టేక్స్ చాలా సబ్టిల్గా ఉంటాయి కాబట్టి మనం చేస్తున్నామని కూడా తెలియదు. కానీ ఇవి ఫిక్స్ అయ్యాక అట్రాక్షన్ న్యాచురల్గా క్రియేట్ అవుతుంది. న్యూ ట్రిక్స్ కాదు బ్రో, లో వాల్యూ హ్యాబిట్స్ రిమూవ్ చేయాలి. ఈ వీడియోని థింకింగ్ చేంజ్ చేసిందంటే సబ్స్క్రైబ్ చేయి. ఈ ఛానల్ మీద సైకాలజీ, అట్రాక్షన్, మైండ్ సెట్ ఇవన్నీ రియల్ క్లారిటీతో డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ డేట్లో చేసే 7 బాడీ లాంగ్వేజ్ మిస్టేక్స్ చెప్తాను. బెల్ ఐకాన్ ప్రెస్ చేయి, మిస్ అవ్వకు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. పీస్ అవుట్.